అది వార్ వన్ సైడ్ అన్నట్టు ఉండేదన్నమాట. అప్పుడు ఇందులో ఏంటి, రామారావు గారికి దెర్ ఆర్ 2 ఛాలెంజింగ్స్ ఇన్ ది స్క్రిప్ట్. ఒకటి రామారావు గారు భీష్ముడు సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తే ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సినిమా ఒకలాగా ఉంటుంది. ఎందుకు ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుందంటే శంతనుడు, అష్టావసువులు, యంగ్ భీష్ముడు. ఎప్పుడైతే భీష్మ ప్రతిజ్ఞ చేయడానికి ముందు హీఈస్ వెరీ యంగ్ అనమాట. చేశాడు ఆ పాత్ర, చాలా బాగుంటాడు ఆ పాత్రలో. ఇవన్నీ చేసిన తర్వాత సినిమా మార్నింగ్ షో విడుదల విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఫోన్? విజయ స్టూడియోలో రామారావు గారు విజయవారి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అక్కడికి వచ్చింది ఫోన్. సినిమా చాలా బాగుంది, పెద్ద హిట్. అసలు క్లైమాక్స్ సన్నివేశాల్లో మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు, అసలు ఎన్టీఆర్ అనే పాత్ర చేసిందని అందరూ ఆశ్చర్యపోతున్నారంటే చక్రపాణి గారు అక్కడ పేపర్ చదువుకుంటూ కూర్చున్నారంట. పేపర్లో చదువుకుంటూ కూర్చుంటే గబగబా రామారావు గారు నాన్నగారు అసలు క్లైమాక్స్ అసలు నన్ను గుర్తుపట్టడం లేదంట, చాలా బాగుందని రిపోర్ట్లు వచ్చినాయి అసలు క్లైమాక్స్ అని అంటే ఆయన తల కూడా ఎత్తకుండా గుర్తుపట్టకుంటే నువ్వు ఎందుకు వేయటం ఆ పాత్ర, ఎవరి చేత ఒకటి చేత ఏం చేస్తే అయిపోయేది కదా. భారతానికి సంబంధించి భీష్ముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు, ఆయన వెయ్యని పాత్రలు ఏవి చెప్పండి. అర్జునుడు ఎన్ని పాత్రలు వేశాడు, భీముడు ఆయన వేసినన్ని పాత్రలు భారతానికి సంబంధించి ఎవరూ వేయలేదండి. వాటిని తీసుకుని మీ థీసిస్లు చేయొచ్చు, ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి థీసిస్లు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మనం గత ఎపిసోడ్లో వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా గురించి, అలాగే మన చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఆయన ఎప్పుడు కలవడం జరిగింది, ఆ తాలూకు జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నాం. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా కంటే ముందు ఒక ఛాలెంజింగ్ సినిమా మన ఎన్టీఆర్ గారు తీసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ సినిమా? మరి ముందు దాని గురించి చెప్పకుండా దీని గురించి ఎందుకు చెప్పారు అంటే, ఆయన రిఫరెన్స్ మీద ఆయనను అంటే పెద్ద ఆయనను డైరెక్ట్గా కలిసింది ఇక్కడ అని చెప్పారు కాబట్టి మేము ఆయన అడగడానికి లేదు. దీనికంటే ముందు ఏదో చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, దానికోసం చాలా కష్టపడ్డారు అనేసి అని వినడం జరిగింది. అది పెద్ద ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే ఇంకా దీనికంటే ఎక్కువగా అది చాలా ఇష్టమని వినడం కూడా జరిగింది. ఇంతకీ ఏంటి ఆ సినిమా తాలూకు విశేషాలు, మరి ఆ పాత్రలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటిది ఇత్యాది వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకంటే ముందే ఆయన చాలా ఛాలెంజింగ్గా భీష్మ సినిమా తీశారని తెలిసింది. మరి దాని గురించి చెప్పకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గురించి చెప్పారు అంటే, అఫ్కోర్స్ ఇది ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసిందే. భీష్మ చాలా తక్కువ మందికి మేబీ తెలిసి ఉండొచ్చు. ఒక్కసారి ఆ సినిమా ఏ ఇయర్లో వచ్చింది, అది తీయడానికి గల కారణం? 60వ దశకంలోనండి, 70కి ముందే అవన్నీ 60, ఇప్పుడు 50 నుంచి 70, 1950 to 60, 60 to 70 ఏవైతే ఉన్నాయో, దీస్ 2 decades, ఈ 2 దశాబ్దాలు తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం. 60వ దశకంలో వచ్చినటువంటి భీష్మ ఏంటంటే, అప్పటికి రామారావు గారు స్టార్ అయిపోయి ఆయన తన ఉన్నతమైనటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గర 2 స్క్రిప్ట్లు బిఏ సుబ్బారావు గారు తీసుకొచ్చారు. బిఏ సుబ్బారావు గారు ఎవరు? రామారావు గారికి ఆల్మోస్ట్ ఆల్ గాడ్ ఫాదర్ లాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన రామారావు గారిని పల్లెటూరు పల్లెల్లో తీసుకోవడానికి ఆయన లెటర్ రాస్తేనే రామారావు గారు నిమ్మకూరు నుంచి బయలుదేరి వచ్చారు. బిఏ సుబ్బారావు గారు అనే దర్శకుడు, నిర్మాత. వస్తే ఎల్వి ప్రసాద్ గారు అక్కడ ఉండడంతో నీ సినిమా ప్రారంభం కావడానికి సమయం పడుతుంది కదా, ఈ లోపు నా సినిమా కెమెరాని ఫేస్ చేసినట్టు ఉంటుందని మన దేశంలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు రామారావు గారిని. అట్లా బిఏ సుబ్బారావు గారు అంటే రామారావు గారికి గుర్తులీలు అనమాట. ఓకే. అప్పుడు బిఏ సుబ్బారావు గారు 2 స్క్రిప్ట్స్ తీసుకొచ్చిన తర్వాత, ఒకటి చెంచు లక్ష్మి, ఒకటి భీష్మ తీసుకొస్తే రామారావు గారు భీష్మ ఎంచుకున్నారు. భీష్మ ఎంచుకున్న తర్వాత రామారావు గారు అప్పటికి ఏంటంటే హీఈస్ ద మ్యాన్ అనమాట. అంటే కాస్టింగ్ మీన్స్ ఏంటి, ఆర్టిస్టుల సెలక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం రామారావు గారి కన్సల్లో జరిగేది. అంటే ఆయనే హీఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఆయన కూర్చుని డిసైడ్ చేసేవారు ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి. ఓకే. అది వార్ వన్ సైడ్ అన్నట్టు ఉండేదన్నమాట. అప్పుడు ఇందులో ఏంటి, రామారావు గారికి దెర్ ఆర్ 2 ఛాలెంజింగ్స్ ఇన్ ది స్క్రిప్ట్. ఒకటి రామారావు గారు భీష్ముడు సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఫస్ట్ హాఫ్ సినిమా చూస్తే ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సినిమా ఒకలాగా ఉంటుంది. ఎందుకు ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుందంటే శంతనుడు, అష్టావసువులు, యంగ్ భీష్ముడు. ఎప్పుడైతే భీష్మ ప్రతిజ్ఞ చేయడానికి ముందు హీఈస్ వెరీ యంగ్ అనమాట. ఇంటర్వెల్ వరకు హీఈస్ వెరీ యంగ్. ఆ తర్వాత మీకు నడి వయసు నుంచి వృద్ధాప్యం అన్నది ఆయన కురువృద్ధ పితామహుడు చూపిస్తారు మనకి. ఈ పాత్ర రామారావు గారు చేస్తున్నారని తెలిసి రామారావు గారిని వారించింది విజయ చక్రపాణి గారు. ప్రేక్షకులు థియేటర్కి అందగాడైన రామారావుని చుట్టానికి వస్తారు, ముసలివాడైన రామారావుని చుట్టానికి కారు.
నువ్వు ఇప్పుడు స్టార్వి, నువ్వు వేస్తున్నటువంటి వేషాలు మామూలు వేషాలు కాదు, నువ్వు ఎందుకు ఇప్పుడు ఈ ముసలి పాత్ర వేస్తున్నావు అంటే, ఈయనేదో అంటే విజయ చక్రపాణి గారు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి గౌరవం రామారావు గారు చక్రపాణి గారికి ఇస్తారు. ఓకే. అని రామారావు గారు ఏదో అలాక్కదిలాగా నటుడు అన్న తర్వాత అన్ని పాత్రలు వేయాలి కదా, అది కదా ఇది కదా ఏదో చెప్పారు. అప్పుడు ఇది పర్టికులర్ గా ఉండేది కదా, హీరోయిజము ఉండాలి, అందంగా కనిపించాలని, అది అప్పటి నుంచే స్టార్ట్ అయింది కదా. అంటే వీళ్ళు అందగాళ్ళు కదండి, అందగాళ్ళు కదా. అయింది రామారావు గారు కూర్చుని ఆయనకు 2 ఛాలెంజ్లు కనిపించాయి. ఒకటి కృష్ణుడి పాత్ర ఎవరు వేయాలి, ఓకే. 2 దుర్యోధనుడు ఎవరు వేయాలి అని వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి, అప్పటికి సీతారామ కళ్యాణంలో ఆయనే రామారావు గారే హర్నాథ్ గారిని ఇంట్రడ్యూస్ చేశాడు రాముడిగా. రామారావు గారికి ఏంటంటే అందరూ బయట మాట్లాడుకునే విషయాలన్నీ చాలా నాన్ సెన్స్ మాట్లాడతారు. రామారావు గారు వాళ్ళని తొక్కేశారు, వీళ్ళని తొక్కేశారు, ఇవన్నీ ట్రాష్. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హర్నాథ్ గారిని నా తర్వాత రాముడైనా కృష్ణుడైనా హర్నాథ్ సోదరుడు హర్నాథ్ బాగుంటాడు అని రామారావు గారు నమ్మారు. రామారావు గారి కంటే ఎత్తండి హర్నాథ్ గారు. అవును. దాంతో కృష్ణుడికి వచ్చేటప్పటికి ఇక్కడ కృష్ణుడిని రామారావు గారు హర్నాథ్ గారిని పెట్టండి బ్రదర్ అన్నారు. కృష్ణుడి పాత్ర పెట్టి కృష్ణుడికి అష్టభార్యలతో ఒక మంచి సాంగ్ ఉంటుంది, కృష్ణుడికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంటుంది, ఇన్ని ఉంటాయి భీష్మ సినిమాలో, అవన్నీ కూడా వారి మీద చేయండి బాగుంటాయని రామారావు గారే. ఇక్కడ దుర్యోధనుడికి వచ్చేటప్పటికి గుమ్మడి గారు చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే రంగస్థలం మీద దుర్యోధనుడు చేయటంలో గుమ్మడి గారు అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్, చాలా మందికి తెలియదు ఆ విషయం. ఓకే. ఎందుకు ఆయన మాధవపెద్ది వెంకటరామయ్య గారు శిష్యుడు. తెనాలికి సంబంధించిన మాధవపెద్ది వెంకటరామయ్య గారు రంగస్థల నటుడు. దుర్యోధనుడు వేయడంలో ఆయన ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఆయన తర్వాత ఆచంట వెంకటరత్న నాయుడు గారు. ఆచంట వెంకటరత్న నాయుడు గారి శైలి ఏదైతే ఉందో దుర్యోధనుడి శైలి, అది రామారావు గారు ఆ శైలిలో యాక్ట్ చేస్తున్నారు. ఆ విషయం రామారావు గారు ఆచంట వెంకటరత్న నాయుడు గారు ఉండంగానే తానా సభల్లో కావచ్చు, తెలుగు మహాసభల్లో కావచ్చు, బోల్డ్ సార్లు రామారావు గారు చెప్పారు. వారిని సన్మానించారు కూడా ఆచంట వెంకటరత్న నాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వేయాలి అని ఆలోచించి రామారావు గారు కాదు నేను కాదు, గుమ్మడి కాదు, ఇది ఎవరో వేయాలి, ఇంకెవరో వేయాలి, ఎవరో వేయాలని తెనాలికి అంటే అదే ప్రాంతానికి చెందినటువంటి ధూళిపాళ గారిని పరిచయం చేశారు. ఓకే. దుర్యోధనుడి పాత్రతో ధూళిపాళ గారు పరిచయం అయ్యారు భీష్మ సినిమా ద్వారా. ఆయన పరిచయం అయ్యి మన దుశ్శాసనుడేమో జగ్గారావుని పరిచయం చేశారు. దుశ్శాసనుడిగా విలన్ జగ్గారావు ఉంటారే, ఆయన్ని ఆ పాత్రకి వేయించారు. చాలా బాగా చేశారు ధూళిపాళ గారు. చాలా మందికి ఏంటంటే ధూళిపాళ గారు అద్భుతంగా దుర్యోధనుడు చేశారా అన్న చాలా మందికి గుర్తు కూడా రాదనమాట. కర్ణుడిగా గుమ్మడి గారిని వేయించారు. వేయించి రామారావు గారు ఏంటంటే హీఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఆయన ఆ పాత్రను పోషించిన తీరు కావచ్చు, ఆ సమయానికి ఆయన స్టార్గా ఉన్నటువంటి సమయానికి ఒప్పుకోవడం కావచ్చు, వెరీ బిగినింగ్ సినిమాలు అష్టావసువులతో పాటు 8 మందితో పాటు ఆయన వస్తాడనమాట. పౌరాణిక పాత్రలో ఆయన అష్టావసువుల్లో ఒకటిగా నటించాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఓకే. ఆయన చేశాడు ఆ పాత్ర, చాలా బాగుంటాడు ఆ పాత్రలో. ఇవన్నీ చేసిన తర్వాత సినిమా మార్నింగ్ షో విడుదలై విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఫోన్? విజయ స్టూడియోలో రామారావు గారు విజయవారి సినిమా షూటింగ్లో ఉన్నాడు. అక్కడికి వచ్చింది ఫోన్. సినిమా చాలా బాగుంది, పెద్ద హిట్, అసలు క్లైమాక్స్ సన్నివేశాల్లో మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు, అసలు ఎన్టీఆర్ అనే పాత్ర చేసిందని అందరూ ఆశ్చర్యపోతున్నారంటే చక్రపాణి అక్కడ పేపర్ చదువుకుంటా కూర్చున్నారంట. పేపర్లో చదువుకుంటా కూర్చుంటే గబగబా రామారావు గారు నాన్నగారు అసలు క్లైమాక్స్ అసలు నన్ను గుర్తుపట్టడం లేదంట, చాలా బాగుందని రిపోర్ట్లు వచ్చినాయి, అసలు క్లైమాక్స్ అని అంటే ఆయన తల కూడా ఎత్తకుండా గుర్తుపట్టకుంటే నువ్వు ఎందుకు వేయటం ఆ పాత్ర, ఎవరి చేత ఒకటి చేత ఏం చేస్తే అయిపోయేది కదా. ఓకే. అంత సెటైరికల్ పర్సన్ చెప్పండి. గుర్తుపట్టినప్పుడు నువ్వేస్తే ఏంటి, ఎవడేస్తే ఏంటి, ఎక్స్ట్రాడినరీ రామారావు గారి జీవితంలో. ఆయన భారతానికి సంబంధించి భీష్ముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు, ఆయన వెయ్యని పాత్రలు ఏవి చెప్పండి. అర్జునుడు ఎన్ని పాత్రలు వేశాడు, భీముడు, ఆయన వేసినన్ని పాత్రలు భారతానికి సంబంధించి ఎవరూ వేయలేదండి. వాటిని తీసుకుని మీ థీసిస్లు చేయొచ్చు, ఎంఫిల్ చేయొచ్చు, పిహెచ్డి థీసిస్లు చేయొచ్చు పరంగా ఆ పాత్రల్ని పోషించాలండి. పైగా ఏంటి అవేమైనా అట్టకిరీటాలు లేకపోతే అట్టగదలు ఇవి కాదు. ఆయన మొత్తం ఒరిజినల్ చేయించుకుని వేసుకుని తిరిగేవాడు అనమాట. ఆయన ఏది ఇప్పుడు షార్ట్ గ్యాప్ ఉంటుంది అనుకోండి, షార్ట్ గ్యాప్ లో కూడా ఇలా తీసి ఇలా పక్కన పెట్టరు. ఓకే. షార్ట్ గ్యాప్ లో 1 గంట ఉందండి లైటింగ్ చేయడానికి, టైం ఉందంటే కూడా తీడు ఆయన. అలాగే ఉంటాడు, ఆ పాత్రలోనే ఉంటాడు ఆయన.
అది రామారావు గారి శైలి. అందుకే కదా అవుట్పుట్ మాట్లాడుకుంటున్నాం కదా, అద్భుతం అనేది ఎందుకంటే మాట్లాడుకుంటున్నాం కదా. ఎంతమంది చేసినా ఆయన వేరు అనేది అందుకే కదా వస్తుంది. ఎందుకంటే ఆ కిరీటం తీసినా ఆ కాసేపు రిలాక్స్ అయినా మైండ్ డైవర్ట్ అవుతుంది అన్న ఆలోచన చాలా తక్కువ మందికి కదా ఉండేది. ఆయన అంటే స్టార్ట్ చేస్తే యాక్షన్ కెమెరా అంటే నటన వచ్చేస్తుందిలే అనేసి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఉన్నంతసేపు ఆ పాత్ర మనది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆయన అసలు ఆ కృష్ణుడు అనేటప్పటికి కృష్ణావతారం గురించి మాట్లాడుకోవాలి మనం. ఆయనకి ఏంటంటే కృష్ణుడిని చూస్తూ శ్రీకృష్ణ పాండవ్యంలో కృష్ణుడు వేసి అవన్నీ చూస్తూ, ఇందులో ఆయనకేంటి భీష్మలో ఎప్పుడైతే ఆయన హర్నాథ్ గారికి అష్టభార్యలు ఇవన్నీ సాంగ్ పెట్టాడో కంప్లీట్ కృష్ణావతారం చేయాలని అనిపించింది రామారావు గారికి. అప్పుడు పుండరీకాక్షి గారు చెప్పారు మొత్తం కృష్ణావతారం చేయాలని ఉంది అని. కృష్ణావతారం పుండరీకాక్షి గారు, దేవివర ప్రసాద్ గారు నాన్నగారు తిరుపతి గారు వాళ్ళిద్దరు నిర్మాతలుగా పెట్టి ఆ సినిమా చేశారు కృష్ణావతారం. సత్యనారాయణ గారు అసలు దుర్యోధనుడు వేయటానికి ఎస్వి రంగారావు గారు కారణం చాలా మందికి తెలియదు. ఓకే, ఈ కృష్ణావతారానికి సంబంధించి రామారావు గారు అనుకుని దుర్యోధనుడు రంగారావే వెయ్యాలి బ్రదర్. రామారావు గారికే ఇన్స్పిరేషన్ దుర్యోధనుడి విషయంలో రంగారావు గారు. ఎందుకు పాండవనవాసం అది చూసే దుర్యోధనులో హీరో ఉన్నాడని కృష్ణ పాండవ ఏం చేసింది, ఇందులో రంగారావు గారి చేత వేయిద్దాం మనం అని చెప్పి పుండరీకాక్షి గారిని పంపిస్తే రాయబారం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్లో రాశారని అడిగాడంట. రాయబారం కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుందంటే, అంటే రామారావు దుర్యోధనుడు వేస్తే దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబారం ఉంటుంది మీరు కృష్ణ పాండవ సినిమాలో. ఇప్పుడు మీరు కృష్ణావతారం తీసినా కృష్ణావతారంలో కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబారం ఉంటుంది, దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటేనే నేను యాక్ట్ చేస్తా అని చెప్పాడు. పుండరీకాక్షి గారు వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటేనే రాయబారం సీన్ ఆయన యాక్ట్ చేస్తాను అంటున్నాడు. మరేం చేద్దాం అంటే రామారావు ఇలా తలోపి అలా తలోపి ఇలా 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 వచ్చి బ్రదర్ సత్యనారాయణ చేత వేయించేద్దాం, వేసేది సత్యనారాయణ అన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఒప్పుకోకపోవడం వల్ల సత్యనారాయణ గారు ఎంటర్ అయ్యారు. సత్యనారాయణ గారు భయపడిపోయాడు. ఆయన అన్నగారు నేను వేయడం ఏంటి దుర్యోధనుడు, ఆయనను మీరు వేసి మీరిద్దరూ దానికి ప్రాణం పోసేశారు, నేను వేయడం అంటే ఏం పర్వాలేదు బ్రదర్, మేము ఉంటాం కదా, మేమే కదా చేస్తున్నాం, చేసేయండి అని చెప్పేసి సత్యనారాయణ గారు చేయించేశారు. మీకు శ్రీకృష్ణ అవతారం ఎప్పుడు విడుదలైనా అండి, ఏది సెకండ్ రన్లు, థర్డ్ రన్లు, ఫోర్త్ రన్లు మేము చూసేనాడికి అప్పుడు రిలీజ్ అయిపోయి తర్వాత కదా సినిమా మళ్ళీ రిలీజ్ అయితేనే కదా మేము వెళ్ళి థియేటర్లలో చూసాము. ఒక వాల్ పోస్టర్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా, అదేంటంటే రామారావు గారు సెంటర్లో నించుని ఉంటారు, ఇటువైపు దుర్యోధనుడు సత్యనారాయణ, ఇటువైపు అర్జునుడిగా రామకృష్ణ, ఈయన మీద వచ్చి వేసి ఉంటాడు ఈయన శ్రీకృష్ణ అని చెప్పేసి. ఈ వాల్ పోస్టర్ కామన్ అనమాట. ఆ సమయానికి రామకృష్ణ గారు ఒకరు, హర్నాథ్ గారు ఒకరు, శోభన్ బాబు గారు, వీళ్ళు వరుసగా పరిశ్రమకు వచ్చినటువంటి ఆర్టిస్టులు. వీళ్ళల్లో ఈ రామారావు గారు వీళ్ళని బట్టి వీళ్ళని సెలెక్ట్ చేసేవాడు. అందుకే వీరాభిమన్యు రామారావు గారే హీరో. టైటిల్ శోభన్ బాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటికీ సినిమా అంతా కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కృష్ణుడే హీరో. అంటే ఇప్పుడు కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు కూడా ఉన్నారు. కృష్ణ గారు ఏంటంటే ఈ పాత్రలు వేయటం ఆయన కృష్ణ గారికి ఏంటంటే ఆయనకు తెలుసు ఇవి వేస్తే సమాజ భూయిష్టమైన సంభాషణలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయని. కృష్ణ గారు ఏంటి జేమ్స్ బాండు, తర్వాత మీకు ప్రయోగాలు, కౌబాయిలు వీటి మీద ఉండేవాడు. యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు వెరీ ఫ్యూ. కురుక్షేత్రం చేశాడు, అర్జునుడు చేశాడు ఆయన. ఆయనకి ఏంటంటే హీ నోస్, అంటే వాళ్ళలాగా అంతా. ఇప్పుడు ఇక్కడ రామారావు గారు అందుకే ఏంటంటే భీష్మకు వచ్చేటప్పుడు హర్నాథ్ గారిని కృష్ణుడిగా పెట్టడం, వీరాభిమన్యుకి వచ్చేటప్పటికి శోభన్ బాబు గారిని అభిమన్యుడిగా పెట్టడం, కృష్ణావతారం వచ్చేటప్పటికి రామకృష్ణ గారిని అర్జునుడిగా వేయించడం. రామారావు గారికి ఏంటంటే హీ నోస్ అనమాట. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి దీనిలో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉండేది అనమాట. అలా భీష్మతో మొదలు పెట్టుకుని కృష్ణావతారం వరకు వెళ్ళాం. బోల్డ్ అని జ్ఞాపకాలు ఉన్నాయి రామారావు గారి గురించి మాట్లాడుకోవడానికి. ఓకే, మన నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ముందే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కృష్ణుడు వేషం వేశారు, కృష్ణావతారంలో ఎన్ని సినిమాలు వచ్చాయి, కృష్ణుడి పాత్రలో ఎన్ని సినిమాలు వచ్చాయి, దాంట్లో ఆయనకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి అన్న దానికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో మన ప్రేక్షకులకు చాలా రసవత్తరంగా ఒక్కొక్క పాత్ర, ఎందుకంటే ఆయనకు ఫస్ట్ కృష్ణుడు అవతారం వేసిన సినిమా ఏదో ఫ్లాప్ అయింది అని, అందులో ఆ క్యారెక్టర్ నప్పలేదు అది అనేసిన తర్వాత మన తర్వాత ఆయనను మాడిఫికేషన్ చేసేసి ఆ తర్వాత ఆయన ఇంత అద్భుతంగా చూపించవచ్చు అంటూ అక్కడి నుంచి డే బై డే ఆయన రూపాంతరం చెందిన విధానం
ఇదంతా ఉంది కాబట్టి అది నాకు ఒక మంచి ఎపిసోడ్లో కావాలి. ఇవాళ భీష్మ సినిమాకి సంబంధించి చాలా మంది యాక్ట్రెస్ మన మధ్య లేని కైకాల సత్యనారాయణ గారు, హరినాథ్ గారు, శోభన్ బాబు గారు, ఉమ్మడి గారు, ధూళిపాళ గారు, నెక్స్ట్ రంగారావు గారు, ఇంతమంది ఆర్టిస్టులను గుర్తు చేశారు. నిజంగా అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎన్నెన్ని అద్భుతాలు క్రియేట్ చేయాలి. లేని రోజులు, ఏమీ లేని రోజులు, అది మెయిన్. ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకోవడము, కాస్ట్యూమ్స్, పిక్చరైజేషన్, ఏంటి మేకప్, అసలు నిజంగా సినిమా అనేది అందుకే ఆ ప్రపంచ రంగుల ప్రపంచం ఒక అద్భుతం అనేది ఊరికనే అనలేదేమో. సీరియస్లీ మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.